ఈ రోజు ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వలన ఈ రోజు సెషన్‌లో మన మార్కెట్ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు కానీ, డెఫినిట్‌గా ఇది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్‌గా పాజిటివ్ అవుతది. ఆర్బీఐ దగ్గర నుంచి ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాతే ఈ రోజు సెషన్‌లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి డాలర్‌కి అగెయిన్స్ట్‌గా మన రూపీ కూడా స్ట్రెంథెన్ అయింది. ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి కీ అనౌన్స్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఈ రోజు మార్కెట్ అనాలిసిస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని స్టిల్ అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నటువంటి ఒక న్యూక్లియర్ స్టాక్ రిలేటెడ్‌గా మాట్లాడకపోతున్నాం. వీటితో పాటు మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్‌లో సెన్సెక్స్ 116 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,243 పాయింట్స్‌కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 49 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,366 పాయింట్స్‌కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్‌లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.35% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ అండ్ అలాగే ఆర్బీఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రిలేటెడ్‌గా తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్‌గా అది మన ఎకానమీ రిలేటెడ్‌గా, మన రూపీ రిలేటెడ్‌గా అయితే పాజిటివ్ కానున్నాయి. వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి దానిపైన వచ్చేటువంటి క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, లేదా దాన్ని మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే వస్తుందో వీటిపైన కంప్లీట్‌గా ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ ఆల్రెడీ వచ్చింది. నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్‌గా ఇప్పుడు గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసేసుకుంది. ఈ 2026 ఏప్రిల్ 1 నుంచి కూడా ఎఫ్‌పిఐస్ ఎవరైతే జీసెక్స్‌లోని ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్ పైన ఉన్నటువంటి ట్యాక్స్‌ని కంప్లీట్‌గా ఎగ్జంప్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ మంది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జీసెక్స్‌లోకి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు కదా. అలా చేయడం వలన ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ మన డెట్ మార్కెట్‌లోకి మూవ్ అవుతాయి కాబట్టి దాని వలన రూపీ అయితే స్ట్రెంథెన్ కానుంది. దాంతోనే గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు డాలర్‌కి అగెయిన్స్ట్‌గా మీరు చూసినట్లయితే మన రూపీ అయితే స్ట్రెంథెన్ అయింది. దీంతో పాటుగా ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. దీనిలోని ఆర్బీఐ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజ్ కూడా చేయలేదు. కాకపోతే ప్రెసెంట్ వార్ ఏదైతే జరుగుతున్నదో ఈ వార్ వలన మన ఇండియాలోని ఇన్ఫ్లేషన్ పెరగచ్చు అని చెప్పి మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. ప్రీవియస్ గా ఉన్నటువంటి ప్రొజెక్షన్ కన్నా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని మన ఇన్ఫ్లేషన్ 5.1% కి అయితే పెరగచ్చు అని చెప్పి ఇప్పుడు ఆర్బీఐ ప్రొజెక్ట్ చేస్తుంది. దీంతో పాటుగా ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని మన జీడీపీ గ్రోత్ 6.9% వరకు ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ ప్రాజెక్ట్ చేసినట్లయితే ఈ ఇష్యూస్ అన్నిటి వలన కూడా మన జీడీపీ గ్రోత్ ని ఆర్బీఐ కొంత కట్ చేసింది. ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని మన ఇండియన్ జీడీపీ 6.6% గ్రో వచ్చు అని చెప్పి ఇప్పుడు ఆర్బీఐ ప్రాజెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఓకే అంటే ఇన్ఫ్లేషన్ పెరగచ్చు, జీడీపీ గ్రోత్ కొంత తగ్గచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినవి. కానీ దీనికన్నా కూడా ఆర్బీఐ కొన్ని మేజర్ డిసిషన్స్ అయితే తీసుకుంది. డెఫినెట్ గా ఈ డిసిషన్స్ వలన మన బాండ్ మార్కెట్ లోని అండ్ ఈక్విటీ మార్కెట్ కి కొంత పాజిటివే కానుంది. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మన బాండ్ మార్కెట్లో అంటే జీసెక్స్లోకి వీటిలోకి రావాల్సి ఉన్నది కదా. దాని రిలేటెడ్గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఆర్బీఐ ఇప్పుడు లాంగ్ టర్మ్ జీసెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్ చేయాలంటే ప్రీవియస్గా కొంత రూల్స్ స్ట్రిక్ట్గా ఉండేవి. అన్నిసార్లు అంత ఈజీగా లాంగ్ టర్మ్ జీసెక్స్లోని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది కుదిరేది కాదు. ఇప్పుడు ఆ రూల్ని ఆర్బీఐ అయితే కొంత ఈజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుద్ది, లాంగ్ టెన్యూర్ ఉన్నటువంటి జీసెక్స్లో కూడా ఎఫ్పిఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ప్రీవియస్ గా ఎఫ్పిఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాలోని సింగిల్ డెట్ సెక్యూరిటీలోని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళనైతే అలో చేసేది కాదు. కానీ ఇప్పుడు ఆ రూల్ ని సవరించడం జరిగింది. దీనివలన సింగిల్ డెట్ సెక్యూరిటీలోనే ఎఫ్పిఐస్ చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అండ్ అలాగే ఎన్ఆర్ఐస్ కావచ్చు అండ్ అలాగే ఇండియన్స్ ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా వర్క్ చేస్తుంటారో వాళ్ళు మన ఈక్విటీ మార్కెట్స్ లోని ఇన్వెస్ట్ చేయాలంటే ప్రీవియస్ గా కొంత స్ట్రింజెంట్ రూల్స్ ఉండేవి కదా. వాటిని కూడా ఇప్పుడు ఆర్బీఐ కొంత ఈజ్ చేయడం జరిగింది. దీనివలన మన ఈక్విటీ మార్కెట్స్ లోకి ఎన్ఆర్ఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగ్ గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా దీనివల్ల ఏమవుతుంది, ఫారెన్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. అంటే ఎఫ్పిఐస్ కి ఇంత ట్యాక్స్ బెనిఫిట్స్ అవి ఇవ్వడం అండ్ అలాగే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఉన్నటువంటి స్ట్రింజెంట్ రూల్స్ ని ఈజ్ చేయడం. దీంతో పాటుగా ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ గా కూడా ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని చెప్పి కొంత రూల్స్ ని ఈజ్ చేసేసరికి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి రావచ్చు. కాబట్టి దానివల్ల ఫర్దర్ గా మన ఇండియన్ బాండ్ మార్కెట్ కి కావచ్చు, ఈక్విటీ మార్కెట్ కి కావచ్చు పాజిటివ్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు దీనివల్ల మన రూపీ ఇప్పటివరకు అంటే లాస్ట్ 1 year గా మీరు చూసారనుకోండి డాలర్కి అగెనిస్ట్ గా మన
రూపీ కరెక్ట్ అవుతూ వస్తుంది కదా, కానీ ఇక్కడ నుంచి రూపీ స్ట్రెంగ్తన్ అయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది. వీటితో పాటు మన బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ ఈ పిఎస్యూ బ్యాంక్స్ ఫారెన్ నుంచి ఏదైతే డెట్ తీసుకోవాల్సి ఉండేదో వాటి రిలేటెడ్గా కూడా కొంత ఇబ్బంది పడుతుండే. ఎందుకంటే డాలర్కి అగెనిస్ట్గా రూపీ ఫాలో అవుతుండడం వల్ల కొంతవరకు వాళ్ళు అంటే భయపడేవారు అది తీసుకోవాలంటే. కానీ ఇప్పుడు ఆ రూపీ ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్ కి ఆర్బీఐ దగ్గర నుంచి పిఎస్యూ బ్యాంక్స్ కి సపోర్ట్ ఇస్తామని చెప్పి ఆర్బీఐ అనౌన్స్ చేసింది. దీనివల్ల చీప్ గా ఫారెన్ నుంచి గనక డెట్ దొరికిందనుకోండి, మన బ్యాంక్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్. వీటితో పాటుగా ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ రిలేటెడ్ గా అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ కూడా ఆర్బీఐ తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా వీటన్నిటి వలన కూడా ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ మన ఇండియాలోకి వచ్చి యాడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో దీనివల్ల ఓవరాల్ గా మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ అవునున్నది. దాంతోనే అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ అండ్ అలాగే ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ తోనే ఓవరాల్ గా ఈ రోజు మన రూపీలోని అంత రికవరీ అన్నది కనపడింది. సో ఇవన్నీ అనౌన్స్మెంట్స్ వచ్చినా ఈ రోజు మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు కదా. సో మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వకపోవడానికి కారణాలు మనం మాట్లాడుకోవాలంటే, ఒకటి ఐటీ సెక్టర్ అయితే లాస్ట్ 2 days నుంచి మార్కెట్ ని డ్రాగ్ చేస్తుంది కదా. జేపీ మోర్గన్ వాళ్ళు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే, ఈ Q1 లోని మన ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా కొంత వీక్ గా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంటే ఐటీ కంపెనీస్కి Q1 లో వచ్చినటువంటి డీల్స్ కావచ్చు, ఇవన్నీ కొంత స్లో అయ్యాయని అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్ కూడా సరిగ్గా జరగలేదు. దానివల్ల Q1 లో వీళ్ళ నెంబర్స్ కొంత వీక్గా రావచ్చు అని చెప్పి జేపీ మోర్గన్ వాళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. దాంతో ఐటీ సెక్టర్ స్టాక్స్ లో మనకి ఈరోజు సెషన్లో కొంత ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటుగా ప్రీవియస్ గా బ్యాంక్స్ ఇంట్రాడే మార్జిన్ ఫండింగ్ రూల్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రీవియస్ గానే ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రూల్ పాస్ చేసినా కూడా ఆ టైంలోని బ్యాంక్స్ అన్ని కూడా కొంత రిక్వెస్ట్ చేశాయి. అంటే వెంటనే ఆ రూల్ ని పాస్ చేసినట్లయితే ఒకటి ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా ఫండ్స్ రావడం అది కొంత టఫ్ అవుతుంది. బ్రోకర్స్ గా ఫండ్ కొంత ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అంటే ఎక్స్ట్రా మార్జిన్ వాళ్ళు ప్రొవైడ్ చేసినట్లయితేనే ఫండ్ దొరికేటువంటి అవకాశం ఉండడంతో ఆ టైంలోని బ్రోకర్స్ కావచ్చు అండ్ అలాగే బ్యాంక్స్ కావచ్చు ఆర్బీఐని అయితే రిక్వెస్ట్ చేస్తే కొంత డిలే చేయాలని. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే, త్వరలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అని ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, దీన్ని ఆర్బీఐ జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఆర్బీఐ దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే బ్రోకర్స్ కి బ్యాంక్స్ దగ్గర నుంచి మార్జిన్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఫండ్ కావాలంటే వాళ్ళు కొంత ఎక్కువగా మార్జిన్ ని వీళ్ళకి ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో దానివల్ల ఈజీగా ఫండ్ దొరకదు. కాబట్టి బ్రోకర్స్ కూడా మార్జిన్ ట్రేడింగ్ రిలేటెడ్ గా వాళ్ళు ఆఫర్ చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిపైన హయ్యర్ ఇంట్రెస్ట్ ని చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా దీనివల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ అన్నవి తగ్గుతాయి. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం చూసినట్లయితే బీఎస్సీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. ఈవెన్ ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల వేరియస్ బ్రోకింగ్ కంపెనీస్ కి కూడా నెగిటివ్. కాబట్టి ఈవెన్ ఏంజిల్ వన్ స్టాక్ లో కూడా మనం కొంత ప్రెషర్ అనేది చూసాం. ఓవరాల్ గా ఇటువంటి న్యూస్లతోని ఈరోజు మార్కెట్లోని కొంత వాలటాలిటీ కనపడి చివరికి మార్కెట్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అయింది. దీంతో పాటుగా యూఎస్ అండ్ ఇరాన్ వార్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే రెగ్యులర్గా ఉండే అప్డేట్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో వీళ్ళిద్దరి మధ్యన డీల్ రిలేటెడ్గా అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది అనౌన్స్మెంట్ రావచ్చని. వెరీ సూన్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. దీంతో పాటు ఇండియా అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్గా కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇండియా అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్గా అయితే అన్ని డిస్కషన్స్ అయిపోయి త్వరలోనే డీల్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ రావచ్చు. ప్రీవియస్గా ఇండియా అయితే యూఎస్ భారీగా టారిఫ్స్ వేసి లాభపడేది, కానీ నేను వచ్చాక అవి చేంజ్ చేస్తాను. ఈయన దగ్గర నుంచి వచ్చే రెగ్యులర్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అటువంటి స్టేట్మెంట్స్ ఈయన దగ్గర నుంచి అయితే రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇవి. మనకి ఆర్బీఐ తీసుకున్నటువంటి డెసిషన్, గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వలన డెఫినెట్గా మన ఇండియన్ ఎకానమీకి అయితే ఇది పాజిటివ్ కానుంది. అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ Q4 జీడిపి డేటా అయితే రిలీజ్ అయింది. ఈ Q4 లోని మన జీడిపి 7.3% గ్రో వచ్చని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఈ Q4 లోని మన రియల్ జీడిపి 7.8% గ్రో అయింది. ఓవరాల్ గా చూస్తే ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా Q4 లోని జీడిపి అయితే స్ట్రాంగ్ గానే గ్రో అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ Q4 తర్వాత నుంచి ఇరాన్ వార్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ప్రతి ఒక్క ఎకానమీ పైన కూడా పడుతుంది కదా, ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎకానమీ పైన కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ రోజు ఆర్బీఐ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 27 జీడిపి గ్రోత్ ఎస్టిమేషన్స్ అయితే కట్ చేసింది. ఇప్పుడు ఈ Q1 నుంచి మన జీడిపి గ్రోత్ ఏ విధంగా ఉంటది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మనకి లాస్ట్ 2-3 months నుంచి చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ కంటిన్యూస్గా వాలటైల్గా మూవ్ అవుతుంది కదా, ఎస్పెషల్లీ యూఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా గోల్డ్ ప్రైస్లోని ఈ వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతూనే వస్తుంది. సో ఇక్కడి నుంచి గోల్డ్ తిరిగి పెరగచ్చా
లేదా అంటే యూబీఎస్ వాళ్ళు గోల్డ్ రిలేటెడ్గా ఇప్పుడు ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ప్రెజెంట్ ఉన్నటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ వలన గోల్డ్లోని మనకి వాలటాలిటీ అయితే కనపడుతున్నది. కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని ఫస్ట్ 3 monthsలో చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ డిమాండే కనపడింది గోల్డ్ రిలేటెడ్గా. ఇంకా స్టిల్ ఆ స్ట్రాంగ్ డిమాండ్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ దీంతో పాటుగా వన్స్ ఈ వార్ ఎండ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ కూడా రేట్ కట్స్ అవి చేసేటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే గోల్డ్లో మనకి తిరిగి ర్యాలీ అయితే స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంటే ప్రీవియస్గా కూడా గోల్డ్ బాగానే పెరగచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేశారు. కాకపోతే ఈ ఇష్యూ వలన ఇప్పుడు గోల్డ్ కొంత వాలటైల్గా మూవ్ అయినా కూడా మళ్ళీ తిరిగి గోల్డ్లోని మనం ర్యాలీ చూడొచ్చు. అండ్ ప్రెసెంట్ గోల్డ్ $4,400 per ounceగా ట్రేడ్ అవుతున్నది కదా, అది $5,500 per ounceకి అయితే గోల్డ్ ప్రైస్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ప్రెడిక్షన్ అయితే వచ్చింది. సో గోల్డ్లో వెంటనే తిరిగి ర్యాలీ స్టార్ట్ అయిపోద్దా? మనం కంగారు పడిపోయి ఒక్కసారి ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేయాలంటే ప్రెసెంట్ మరీ అంత కంగారు పడిపోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. ఎవరైనా గోల్డ్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, వాళ్ళ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోలేదు అనుకోండి, కొంత పార్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా డైవర్సిఫై చేసుకోవచ్చు. అలా అని చెప్పి గోల్డ్లో మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే ర్యాలీ వచ్చిందో అటువంటి ర్యాలీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మిస్ అయిపోతాం అంటే అంత కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ప్రెసెంట్ లేదని మా ఒపీనియన్. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఎన్ఎల్సి ఇండియా పిఎస్యూ కంపెనీ ఉన్నది కదా, దీని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. దో ఈ కంపెనీ నుంచి ఏం స్పెషల్ అనౌన్స్మెంట్ రాలేదు, అండ్ ఈరోజు సెషన్లో స్టాక్ కూడా పెద్దగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. కానీ వీళ్ళ మేనేజ్మెంట్ ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళకి నేను ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఈ ఇంటర్వ్యూలోని మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ ఎన్ఎల్సి ఇండియా వాళ్ళు మన ఇండియాలోని న్యూక్లియర్ పవర్ జనరేషన్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేట్ తీసుకుంటుందో దాని రిలేటెడ్గా అయితే వర్క్ చేయబోతున్నామని, దీనిలో భాగంగా వీళ్ళు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసేందుకు గాను ఎంఓయూ కూడా సైన్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారానే వీళ్ళు న్యూక్లియర్ పవర్ సెక్టర్ రిలేటెడ్గా అయితే వర్క్ చేయబోతున్నారు. దీంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ 27లోని వీళ్ళు చాలా స్ట్రాంగ్ క్యాపెక్స్ అయితే చేయబోతున్నామని, అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 30 కల్లా వీళ్ళు 1 lakh crores పైన స్ట్రాంగ్ క్యాపెక్స్ అయితే చేస్తాం. అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా ఫండ్ ఏదైతే ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారో దానికోసం అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీ అసెట్స్ ఉన్నాయి కదా, ఈ రెన్యూబుల్ ఎనర్జీ అసెట్స్ని అయితే మానిటైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా గవర్నమెంట్ చూసినట్లయితే 2047 కల్లా 100 GW న్యూక్లియర్ పవర్ కెపాసిటీని అయితే టార్గెట్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా వీళ్ళు ఫామ్ చేసినటువంటి జాయింట్ వెంచర్ కంపెనీ ప్రెసెంట్ అయితే 700 MW న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ పవర్ సైడ్ అయితే మూవ్ అవడానికి స్ట్రాంగ్గా ప్రయత్నిస్తుంది కదా, దాన్ని అయితే క్యాటర్ చేసేందుకు గాను ముందు ఎన్ఎల్సి ఇండియా వాళ్ళు వర్క్ చేయబోతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది కంపెనీకి అయితే పాజిటివ్ ప్లే చేయనుంది. దీంతో పాటు వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 27 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 30 మధ్యన స్ట్రాంగ్ క్యాపెక్స్ కూడా చేయబోతున్నారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా ఈ కంపెనీకి లాంగ్ టర్మ్లో పాజిటివ్ కానుంది. అండ్ ప్రెసెంట్ చూసినట్లయితే ఈ కంపెనీ వాల్యుయేషన్ పరంగా చూసినా కూడా కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇప్పుడు వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రిస్ట్రిక్షన్స్ అయితే విధిస్తున్నాయి. దీనిలో భాగంగా నిన్న ఈవినింగ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు దీని రిలేటెడ్ గా అనౌన్స్ చేయడం జరిగింది. 25 crores ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి రావడానికి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అయితే విధించడం జరిగింది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు కూడా అబౌట్ 25 crores ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే యాక్సెప్ట్ చేయమని చెప్పి టెంపరరీ రిస్ట్రిక్షన్స్ అయితే విధించడం జరిగింది. దీనికి కారణం గోల్డ్ ఇంపోర్ట్ పైన గవర్నమెంట్ వేరియస్ రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది కదా, ఈ రిస్ట్రిక్షన్స్ తోని గోల్డ్ ఇంపోర్ట్స్ అయితే మన కంట్రీలోకి తగ్గుతున్నాయి. సో దీంతో ఇప్పుడు వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ గోల్డ్ ఈటీఎఫ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఈ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే బాగానే కనబడుతున్నది కదా. ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే గవర్నమెంట్ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ అయితే సెటప్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఇప్పుడు వేరియస్ స్టెప్స్ అయితే తీసుకుంటుంది. దీనికోసం అని చెప్పి ఆల్రెడీ కోల్ మినిస్ట్రీ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ లోని అప్లికేషన్స్ ని నిన్నైతే ఇన్వైట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇంకా వెంటనే దీని రిలేటెడ్ గా మనకి ఫ్రూట్స్ అయితే రావు. ఇవి స్టార్ట్ అయ్యి మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. బట్ దీని రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా దీని రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవబోతుంది. దీనిలో మనం చూసినట్లయితే డీప్ ఇండస్ట్రీస్ కావచ్చు, అండ్ అలాగే సెంట్రల్ మైన్ ప్లానింగ్ కంపెనీకి కూడా దీని వల్ల బెనిఫిట్ అవుతుంది. దీంతో పాటు అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా కోల్ గ్యాసిఫికేషన్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళనే కాదు ఇంకా వేరియస్ అదర్ కంపెనీస్ కూడా ఈ కోల్ గ్యాసిఫికేషన్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేస్తుంటాయి. సో దీని రిలేటెడ్ గా అయితే వర్క్ చేసి ఇంకా వేరే అదర్
కంపెనీస్ ఏవైనా ఉన్నాయనుకోండి, నెక్స్ట్ మన డైలీ మనీ షోస్లోని ఆ కంపెనీస్ రిలేటెడ్గా డీటెయిల్స్ని మీకు షేర్ చేస్తాం. నెక్స్ట్ బ్లూ స్ప్రింగ్ వాళ్ళకి భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2049 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బ్లూ స్ప్రింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఇది భూటాన్ కి చెందినటువంటి కంపెనీ. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 127 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళకి ఎన్టీపీసీ లిమిటెడ్ అండ్ అలాగే ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉపాదన్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ అయిన మేజా ఉర్జా నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 21,000 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 70 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు క్యూఐపీ రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ క్యూఐపీ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఈ క్యూఐపీ ద్వారా వీళ్ళు 780 crores ఫండ్ రైజ్ అయితే చేశారు. ఈ క్యూఐపీ లోని పార్టిసిపెంట్స్ మీరు చూసినట్లయితే మీరే అసెట్, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ తో పాటు వేరియస్ అదర్ ఫండ్స్ పార్టిసిపేట్ చేశాయి. వీళ్ళతో పాటు మోతిలాల్ ఓస్వాల్, జేఎం ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఎవరికి ఎంత షేర్స్ ని ఓలా వాళ్ళు అలాట్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ఫండ్ రైజ్ లోని క్యూఐపీస్ నుంచి మంచి డిమాండ్ కనపడడంతోనే ఈ రోజు సెషన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.